చదువుతుండగా తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం మాపై కుమరించండి. అదేవిధంగా రావాల్సిన వారిని కూడా సకాలంలో తీసుకుని తండ్రి వారు కూడా ఈ సత్యాలు తెలుసుకుని కృపను అనుగ్రహించమని ఎవరైతే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆశీర్వదించమని కొద్ది మాటలు యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సిస్టర్ భవానీ గారు కొద్దిగా బైబిల్ చదవండి. ఓకే అండి. కొంచెం ఫాస్ట్గా తీయండి. యేసుమణి గారు ఇంకా ఎవరైనా సరే బైబిల్ చదవగలిగిన వాళ్ళందరూ బైబిల్ చదవండి. కొంచెం రెఫరెన్స్లు చదవాలి. మనం కానీ చూసుకున్నట్లయితే ఆఖరి దినాల్లో చాలామంది చెప్తుంది ఏంటంటే ఆఖరి దినాల్లో మనము కొండల కొండల తట్టు వెళ్ళి జీవించటం, లేదంటే పల్లెటూర్ల సైడ్ వెళ్ళి జీవించాలి అని మనం చాలాసార్లు విన్నాం. అది బైబిల్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందని కానీ చూసినట్లయితే బైబిల్లో అది 100% దాన్ని సపోర్ట్ చేస్తుంది. ఎందుకు సపోర్ట్ చేస్తుందని ఒక 10 ప్రిన్సిపల్స్ నేను అన్వేషించినప్పుడు వాటిలో ఒక 10 మట్టుకు మీకు నేను ఈరోజు చెప్తున్నాను. ఒకటి, మనం గన ఈ కంట్రీ సైడ్ గాని వెళ్ళి జీవించినట్లయితే మనం దేవునితో సన్నిహితం అంటే ఆయనతో ఎక్కువసేపు గడపటానికి అవకాశం ఉంటుంది. తర్వాత మన దగ్గరున్న వస్తువులతో మన దగ్గరున్న ఏదైతే బడ్జెట్ ఉంటుందో, లేదంటే ఏదైతే అవసరానికి తగ్గ సరుకులు ఇవన్నీ ఉంటాయో వాటిల ద్వారా కూడా మనము ఈ కంట్రీ సైడ్ గాని వెళ్ళినట్లయితే ఉన్న దాంతో మనం సరిపెట్టుకొని బతకటానికి అవకాశం ఉంటుంది. తర్వాత దేవుడు ఈ యొక్క సృష్టిని చేశాడు. మనకందరూ తెలుసది. ఈ సృష్టి చాలా అందమైనది. మనం గాన ఈ నేచర్ దగ్గరికి వెళ్ళామంటే, ఈ ప్రకృతి దగ్గరికి వెళ్ళి మనం జీవించినట్లయితే మనకు అనేకమైన లాభాలు ఉన్నట్లుగా ఇటు సైన్సు చెప్తుంది, బైబిల్ కూడా చెప్తుంది. తర్వాత ఎక్కువ శాతం మనం కంట్రీ సైడ్ కన్నా జీవించినట్లయితే మన కుటుంబపు సభ్యులతో మనం ఎక్కువ సమయం గడపటానికి ఆస్కారం కూడా ఉంది. తర్వాత క్యారెక్టర్ డెవలప్‌మెంట్. మీరు గాన చూస్తే ఒక మనిషికి ఇటీవల కాలంలో తనను తను కంట్రోల్ చేసుకోవటంలో ఫెయిల్ అయిపోతున్నాడు. అంటే కోపం వచ్చినప్పుడు గానీ, లేదంటే బాధ వచ్చినప్పుడు గానీ, దుఃఖం వచ్చినప్పుడు గానీ, మనిషి తను తను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. సో, మనం గాని ఈ కంట్రీ సైడ్ గాని వెళ్ళినట్లయితే ఏ విధంగా మన యొక్క క్యారెక్టర్ డెవలప్ అవుతుంది అనే విషయాలు కూడా మనము నేర్చుకున్నాం. తర్వాత అగ్రికల్చర్. అంటే మనకు ఆహారం అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది మనకి? అగ్రికల్చర్ నుంచే వస్తుంది. ఆహ్, సో, ఈ కంట్రీ సైడ్ వెళ్తే మనకి చాలా బెనిఫిట్ ఉంది. తర్వాత సెల్ఫ్ సఫిషియెంట్. సెల్ఫ్ సఫిషియెంట్ అంటే మనం ఇప్పుడు కూరగాయలు కొనాలంట మనం షాప్‌కెళ్ళి తెచ్చుకోవాలా. లేదు పప్పు, ఉప్పు కావాలన్నా షాప్‌కెళ్ళి తెచ్చుకోవాలా. ఆయిల్ కావాలన్నా షాప్‌కెళ్ళి తెచ్చుకోవాలి. అన్నీ కూడా మనం వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నాం. ఈ సెల్ఫ్ సఫిషియెంట్‌లో ఏమవుతుందంటే ఇవన్నీ కూడా మనమే ఉత్పత్తి చేసుకోవడానికి ఆస్కారం ఉంది. తర్వాత ఈ కంట్రీ సైడ్ ఏదైతే ఈ కంట్రీ లివింగ్ అని మనం చెప్పామో ఇక్కడ మనం గన ఎళ్ళినట్లయితే మెడికల్ మిషనరీ చేసుకోవచ్చు. అంటే మనమే ఆ ప్రకృతి ఇచ్చిన మెడిసిన్స్‌ని మనం తీసుకొని రావచ్చు. ఎవరికైతే అవసరం ఉందో వారికి మనం దాన్ని ఇవ్వచ్చు. దాని ద్వారా అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ మనం పొందొచ్చు కూడా. తర్వాత అసలు నిజమైన ఎడ్యుకేషన్ లేదంటే నిజమైన ఆహ్, జ్ఞానము ఈ ప్రకృతిలో ఉందని మనం గమనించాలి. తర్వాత ఈ సిటీ మిషన్ అంటే మనం ఈ కంట్రీ సైడ్ ఉంటూ దేవుని యొక్క సేవ ఇంకా తెలియనివంటి ప్రజలు ఎవరైతే ఈ సిటీస్, టౌన్స్‌లో ఉంటున్నారో వారికి మనం తెలియజేయాల్సి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత మొట్టమొదటిది కంట్రీ లివింగ్. నేను ఇందాక చెప్పినట్లుగా కమ్యూనియన్ విత్ గాడ్. మీరు దేవుడు ఆదామును, అవ్వను చేసినప్పుడు వారు ఏదెన్ తోటలో ఉన్నారు. ఏదెన్ తోటలో ఉన్నప్పుడు దేవుడు ప్రతిరోజు సాయంత్రం కూడా చల్లని వేళలో వచ్చి వారితో ముచ్చటించినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత వారు పాపం చేసినప్పుడు మనకు తెలుసు వారిని దేవుడు ఆ ఏదెన్ తోటలో నుంచి పంపించి వేసినప్పుడు దేవునికి
మనం దూరం అవుతూ ఉన్నాం. కానీ ఆయన తన యొక్క ప్రేమను ఆయా సమయాల్లో ప్రవక్తల ద్వారా, తర్వాత పితరుల ద్వారా, లేదంటే ఇంకొకరి ద్వారా ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క ఆహ్, ఏవైతే మాటలు చెప్పాలనుకుంటున్నాడో ఆయనే స్వయంగా వచ్చి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మీరు బాగా గమనించినట్లయితే, మనం కూడా ఏం చేస్తున్నాం, ఉదయం లేసి ప్రార్థన చేసుకుంటాం, సాయంత్రం లేసి ప్రార్థన చేసుకుంటాం. తర్వాత మన జాబ్స్‌కి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాం. తర్వాత లేదు మన దినచర్యను బట్టి మన పనుల్లో మనం చాలా బిజీగా ఉంటాం. దేవునితో ఎక్కువ సమయాన్ని మనం గడపలేం. అదే గాని మనం కంట్రీ సైడ్ గాని ఉన్నట్లయితే, మనం దేవునితో ఎక్కువ సేపు గడపటానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ప్రకృతి చాలా క్వైట్‌గా ఉంటది. మీరు చూడండి పల్లెటూరులో నివసించేవారు సాయంత్రం 7 అవుతే మొత్తం పల్లెటూరు అంతా సైలెంట్‌గా ఉంటుంది. ఈ కంట్రీ సైడ్ అంటే ఆ పల్లెటూరు నుంచి ఇంకొంచెం దూరం వెళ్తే అక్కడ జీవించడం అన్నమాట. చాలా క్వైట్‌గా ఉంటది. సో, మనం సమయం ఉన్నప్పుడల్లా గూడా దేవునితో మాట్లాడితే దేవుడు మన యొక్క ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తాడు. మనతో దేవుడు మాట్లాడతాడు కూడా మనతో. ఉదాహరణకు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు లూకా సువార్త 6:12 చూస్తే దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. మీరు బాగా గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఉదయమంతా ఏం చేసేవాడు? ఆయన వచ్చిన రోగుల్ని స్వస్థపరుస్తూ ఉండేవారు. ఈ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళు ఆయన మీద ఎన్ని ప్రశ్నలు వేసినప్పటికీ, ఆయన మీద ఎన్ని కుతంత్రాలు చేసినప్పటికీ వాటిలన్నిట్లో కూడా ఆయన సమాధానం చెప్తూ వెళ్తూ ఉండేవారు. తర్వాత అనేక ప్రాంతాలకెళ్ళి సేవ చేశారాయన. సో, పగలంతా కూడా ఆయనకి శక్తి లేదు. పగలంతా కూడా ఆయన ఏం చేశాడు? బాగా అలసిపోయాడు. కానీ రాత్రి వేళ ఆయన తన తండ్రితో మాట్లాడటానికి ఏకాంతంగా వెళ్ళేవాడని మనకు తెలుసు. తర్వాత శిష్యులను కూడా తీసుకొని వెళ్తున్నట్లుగా మనం చూసాం. ఇక్కడ మీరు లూకా 6:12 చూస్తే యేసుక్రీస్తు వారు రాత్రంతా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి తెలుసు ప్రార్థనకు అంత శక్తి ఉందని. ప్రార్థన చేసేటప్పుడు ఎవ్వరు లేని టైంలో గాని ఎళ్లి చేస్తే దేవుడు దానికి వింటాడు. మన ప్రార్థనలు కూడా ఆలకిస్తాడు. కాబట్టి ఈ యొక్క కంట్రీ లివింగ్‌లో మనకి ఫస్ట్ అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే, మనము మన కనెక్షన్స్ ఎవరితో పెట్టుకోవాలంటే, దేవునితో పెట్టుకోవాలి. అనుదినం కూడా, ప్రతి క్షణం కూడా మనం ఏం చేయాలంటే, దేవునికి మనం ప్రార్థన, విజ్ఞప్తులు చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన యొక్క ప్రతి దానికి కూడా ఆయన సమాధానం ఇవ్వటానికి ఆయన ఇష్టపడతాడు కూడా. కాబట్టి ఎక్కువ సమయం మనం దేవునితో గడపాలి. దేవుడు మానవులను సృష్టించిందే ఆయనతో ఎక్కువ సమయం గడపటానికి. కానీ మనం దాన్ని పక్కన పెట్టి, ఎక్కువ సమయం దేనికి కేటాయిస్తున్నామో మనందరికి తెలుసు. మనం ఈ టీవీ ప్రోగ్రామ్‌లకి ఇయ్యొచ్చు, లేదంటే మొబైల్ ఫోన్‌కి ఇయ్యొచ్చు, లేదంటే మనుషులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇయ్యొచ్చు కానీ, దేవుడు మట్టికి మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, మన తండ్రి ఆయన గనుక, మనం ఆయన బిడ్డలు గనుక, ఆయన మన దగ్గర నుంచి ఎక్కువ మాట్లాడటానికి, మనతో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సిటీ లైఫ్‌లో చూడండి మనకి ఛాన్స్ ఉండదు. ఆయనతో గడపటానికి అవకాశం ఉండదు. చాలా తక్కువ. కాబట్టి ఈ కంట్రీ లివింగు అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే టు కమ్ విత్ గాడ్. తర్వాత ఆప్టిమల్ లివింగ్ అన్నాను. ఆప్టిమల్ లివింగ్ అంటే చాలా రకాలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సిటీలో ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి సాయంత్రం వచ్చినప్పుడు ఏదో ఒకటి తెస్తాం. లేదంటే నెలంతా కష్టపడిన తర్వాత వచ్చింది అమౌంట్ చూసినట్లయితే ఖర్చు పెట్టేది ఎక్కువుంటది. మనకి మిగిలేది చాలా తక్కువుంటది. తర్వాత మనం ఇక్కడ చాలా కొనాల్సుంటది. పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాల్సుంటది. లేదు అంటే ఇంట్లో కావాల్సిన సరుకులు కొనాల్సుంటది. ఫర్నిచర్ కొనాల్సుంటది. తర్వాత ఫ్రిడ్జ్‌లు కొనాలి. ఇవన్నీ కొనాలి మనం. మనం గనక కంట్రీ సైడ్ వెళ్తే, మనం ఇంత అవసరం ఉండదు మనకి. సో, అన్నీ మినిమల్ ఉంటదనమాట. మనకి ఎంత అవసరమో అంతే ఉంటది. సో, దాని ద్వారా మనం ఏం చేయొచ్చంటే, మనము ఆహ్ బతకటానికి ఇంకా ఎక్కువ ఆస్కారము ఉంటది. సో, మనకి కొద్దిగా మిగిలిద్ది. ఆ మిగిలిన దాన్ని మనం ఇతరులతో పంచుకోవడానికి కూడా ఎక్కువుంటది. తర్వాత మనకి ఆ రోజువారీలో సమయం ఉంటది గనక, మనం ఎక్కువ సమయము మన యొక్క ఆరోగ్యం మీద పెడతాము. తర్వాత మనం తినే ఆహారం మీద కూడా మనము కొద్దిగా ఆహ్, టైం అనేది మనం
ఇన్వెస్ట్ చేయాలి. దీని ద్వారా ఏమవుతుందంటే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనేది పెరుగుతుంది మనకి. తర్వాత ప్రొడక్టివిటీ. అంటే మన కూరగాయలు మనం పండించుకున్నాం అనుకోండి, మనకు ఆ రోజుకి సరిపడా కాకుండా మళ్ళీ ఇంకో 2, 3 రోజులు కూడా మనకు నిల్వలుంటాయి. సో, ఆ విధంగా మనం ప్రొడక్టివిటీని కూడా మనం పెంచుకోవచ్చు. ప్రతిదీ కూడా తక్కువలో అంటే తక్కువలో చేసుకోవచ్చు. అబ్దుల్ కలాం గారు ఆయన ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు గాని, ఆయన చిన్నప్పటి నుంచి ఆయన చనిపోయినంత వరకు ఆయన ఆహ్, పీహెచ్‌డీ చేసిన తర్వాత ఆయన న్యూరో సైంటిస్ట్‌గా ఉన్నప్పుడు ఆయన దగ్గరున్న జత బట్టలెన్నో తెలుసా? 3 ఆయన అనుకుంటే కొనుక్కోగలడు. కానీ అది అనవసరం అన్నమాట. ఆయనకెంత కావాలో అంతే తీసుకున్నాడు. మిగతా సమయం అంతా కూడా ఆయన వేరే వాటి మీద పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. సో, కంట్రీ లివింగ్‌కెళ్ళినప్పుడు మనకి ఏం కలిసొస్తుందంటే, మనం బోలెడంత టైం సేవ్ చేయగలం. తర్వాత మనం ఏదైతే కూరగాయలు పండించామో దాన్ని అమ్మిన ద్వారా వచ్చే డబ్బు కూడా మనకి మిగులుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో, కంట్రీ లివింగు ఆహ్, ఇది మన ఈ ఈ కంట్రీ లివింగ్ ద్వారా మనం ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ఆస్కారం ఉంది. తర్వాత దేవుడు ఈ నేచర్‌లోకెళ్ళినప్పుడు మనం దీని ద్వారా చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. అవేంటంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక ఉపమానాల్లో చెప్పినట్టుగా మనకు తెలుసు. ఆ ఉపమానాల్లో మీరు బాగా చూడండి. ఫస్ట్ కొన్ని నేను చూసినప్పుడు కొన్ని మనం బైబిల్‌లో చూసినప్పుడు మత్తయి సువార్త 13 అధ్యాయంలో చూస్తే విత్తనాలు విత్తేవాడు గురించి మనక్కడ రాయబడింది. తర్వాత ఈ యొక్క గోధుమలతో పాటు ఆహ్, ఈ గురుగులు అనేవి కూడా పెరుగుతాయనేసి విషయం అక్కడ రాయబడింది. తర్వాత ఇదే 13వ అధ్యాయంలో మత్తయి సువార్త ఈ యొక్క ఆవగింజను చూసి నేర్చుకోమంటున్నాడు దేవుడు. తర్వాత ఈ పెరల్ ఆ ముత్యం గురించి కూడా అక్కడ మత్తయి సువార్త 13:40-46 వరకు మనం చూస్తున్నాం. అదెంత ప్రీషియస్‌గా ఉంటది. తర్వాత ది పారబుల్ ఆఫ్ లాస్ట్ షీప్ ఇది 18వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒక గొర్రె మిస్ అయిపోతే ఆ గొర్రె కోసము ఏంటి ఆ స్టోరీ అని తెలీదు. ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఈ ప్రకృతిలో ఉన్న దాన్నే తీసుకొని అక్కడున్న శిష్యులకి నేర్పిస్తున్నట్లుగా చూడవచ్చు. అందుకని మనం కూడా ప్రకృతికి వెళ్ళినప్పుడు మనం అనేక విషయాలను నేర్చుకుంటాము. ఉదాహరణకు మీరు గమనించినట్లయితే మనందరికి కూడా చీమ గురించి బాగా తెలుసు. సామెతలు 6:6 ఒకరు చదవండి. మళ్ళీ సామెతలు 30 25వ వచనం ఒకరు చదవండి. సామెతలు 6:6 తర్వాత సామెతలు 30, 25వ వచనం చదవండి. అక్కడ చీమల గురించి దేవుడు ఒక మాట చెప్పడం జరిగింది. దాని సోమరి నుంచి మనల్ని ఏం నేర్చుకోమంటున్నాడో చూడండక్కడ. సోమరి సో హ్మ్. చీమల యొద్దకు వెళ్ళుము, హ్మ్. వాటి నడత కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. చూసారా? వాటిని నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు. చీమలు చూసి. తర్వాత వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, హ్మ్. అవి వర్షకాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, హ్మ్. కాలమందు ధాన్యము సమకూర్చుకొనును. ఓకే. మరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్రలేచెదవు? చాలు. కొంచెం ఇప్పుడు చూడండి చీమలు చూసి ఏం నేర్చుకోమంటున్నాడు? జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు. తర్వాత అవి ఎండాకాలము ఆహారం సమకూర్చుకుంటాయి. వర్షాకాలం అవి రెస్ట్ తీసుకుంటాయి. అంటే వాటిలో ఎంత జ్ఞానం ఉందో చూడండి. ఇప్పుడు మనుషుల సంగతి చూద్దాం. మనుషులకి లీడర్‌లుంటారు. ఒక వ్యవస్థ ఉంటది. ఈ వ్యవస్థను బట్టి మనం నడుచుకోమంటారు మనల్ని. కానీ మనం దాని ప్రకారంగా నడవదు సొసైటీ కూడా. ఎవడిష్టం వచ్చినట్టు వాడు జీవిస్తూ ఉంటాడు. కానీ చీమలు చూడండి. అవి చాలా చిన్నవి. దాని కళ్ళు ఎక్కడుంటాయో కూడా తెలీదు. దాని మెదడు ఎక్కడుంటుందో కూడా మనకు తెలీదు. మనం నలిపేస్తా ఉంటాం, చంపేస్తా ఉంటాం ఒక్కోసారి. కానీ వాటిని చూసి దేవుడు జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు. అంటే దాని ఉద్దేశ్యం ఏంటి? వాటికున్నంత జ్ఞానం మనకు లేదని అర్థం. దాన్ని చూసి నేర్చుకోమంటున్నాడు అంటే. తర్వాత అవి ఎండాకాలం కష్టపడతాయి. వర్షాకాలం, చలికాలంలో అవి రెస్ట్ తీసుకుంటాయి. ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత
అంటే జంతువులు అంటే నేచర్‌లో ఉన్న కొన్ని జంతువులని చూసి మనల్ని నేర్చుకోమంటున్నాడు దేవుడు. నేను అయి చెప్తున్నాను మీకిప్పుడు. కీర్తనలు 18, 32, 33 ఒకటి చదవండి. కీర్తనలు 18 అధ్యాయము 32, 33. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, హ్మ్. నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. హ్మ్. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళు వలెను చేయుచున్నాడు, హ్మ్. ఎత్తైన స్థలము మీద నన్ను నిలుపుచున్నాడు. హ్మ్. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి నా బాహువులు ఇత్తడి విల్లుని ఎక్కుపెట్టును. చాలు చాలు. మళ్ళీ చదవమ్మా అది. 32 చదువు. 32 అండి. నాకు హ్మ్. బలము ధరింపజేయువాడు ఆయనే, ఆగండి. మనకి బలము ధరింపజేయవాడు ఎవరు? దేవుడే. తర్వాత నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. యథార్థ మార్గంలో నడిపించువాడు ఆయనే. నెక్స్ట్. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళు వలె చేయుచున్నాడు. ఆ! ఆయన ఎత్తైన మన కాలు ఎలా చేస్తాడంటే జింక కాలు వలే చేస్తానంటున్నాడు. సో, ఇట్స్ ఎగ్జాంపుల్ అనమాట. జింక కాలు అంటే ఏంటి? మీరు చూడండి కొన్ని మౌంటీలో అంటే కొన్ని కొండ ప్రాంతంలో కొన్ని ఆహ్, జింకలుంటాయి. అవి ఆహ్, ఇప్పుడు ఆ మౌంటైన్ రీజియన్స్‌లో చాలా స్లోప్ ఉంటది. లేదంటే రాకీగా ఉంటది. అంటే కష్టం. మనం నడవలేం మామూలుగా. కానీ జింక కాళ్ళు చూసారంటే అవి చాలా జాగ్రత్తగా నడుస్తాయి. ఇక్కడ దేవుడు మనల్ని ఏం చూసి నేర్చుకోమంటున్నాడంటే, ఆ జింక కాళ్ళు ఏ విధంగా అయితే ఒక స్టెబిలిటీతో ఉంటాయో, మనల్ని కూడా క్రైస్తవ జీవితంలో ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. అందుకే మనల్ని జింకతో పోలుస్తున్నాడు దేవుడిక్కడ. దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా అయితే ఆశపడుందో, నా ప్రాణం యెహోవా కొరకు ఆశపడుందని దావీదు మహారాజు కీర్తనలలో 41 అధ్యాయంలో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. వాటిలికి ఆశ ఎప్పుడెప్పుడెళ్లి నీళ్లు తాగుదామా అని ఆటిలికి ఆశ ఉంటది. మనం కూడా దేవునిలో ఎదగటానికి మనం కూడా ఆశ అనేది ఉండాలి. కాబట్టి మనం వాటిని చూసి నేర్చుకోమని దేవుడిక్కడ హెచ్చరిస్తున్నాడు. తర్వాత యెషయా గ్రంథం 40, 31లో గాని చూస్తే అక్కడ ఈగల గురించి చెప్తున్నాడు. గ్రద్ద గురించి చెప్తున్నాడు. మీరు బాగా గమనించండి. గద్దకు ఐసైటు ఒక ఆకాశం నుంచి 5 కిలోమీటర్ల వరకు కనపడుతుందంట. అందుకే అది ఎత్తైన ప్రదేశం నుంచి చూస్తా ఉంటదది ఈగల్. దానికి చాలా ధైర్యం. అది చంపి తింటుంది. చచ్చిపోయిన దాన్ని ఏ రోజు తినదు గెద్ద. అందుకని యెషయాలో ఏమని రాస్తున్నాడంటే 40, 31 ఎవరైనా చదవండి. యెషయా కొరకు 40, 31. యెహోవా కొరకు ఎదురుచూచువారు హ్మ్. నూతన బలము పొందుదురు. ఆ! పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు. హ్మ్. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. హ్మ్. ఎందుకు చెప్తున్నానంటే ఆహ్, గద్దకున్నంత శక్తి పక్షిరాజుల్లో దేనికి లేదు. మళ్ళీ ఆ వచనం చదవమ్మా. యెహోవా కొరకు ఎదురుచూచువారు హ్మ్. నూతన బలము పొందుదురు. ఆ! ఎవరైతే యెహోవా కొరకు చూస్తా ఉంటారో వాళ్ళు నూతన బలం పొందుతారంటున్నాడు. తర్వాత వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి హ్మ్. ఎగురుదురు. ఆ! పక్షిరాజు వలె ఎగురుతారంట. ఇప్పుడు పక్షిరాజుకి ఏమన్నా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా ఆకాశంలో? లేవు. దాన్ని ఎవరు ఆపలేరు కూడా. ఆకాశంలో ఉన్నంత సేపు దాన్ని ఎవరు ఆపలేరు, పట్టుకోలేరు. మనలో గాని దేవుని యొక్క బలం గాని ఉంటే, మనం కూడా పక్షిరాజు ఏ విధంగా అయితే ఎగురుతుందో స్వేచ్ఛగా, ఆ విధంగా మనం కూడా ఎగురుతామని దేవుడు మనల్ని చెప్తున్నాడిక్కడ. తర్వాత ఇంకొక జంతువుని చూసి మనల్ని నేర్చుకోమంటున్నాడు. సామెతలు 30, 27 వచనం చదవండి. సామెతలు 30, 27. మిడతలకు రాజు లేడు. హ్మ్. అయినను అవన్నీయు పంక్తులు తీరి సాగిపోవును. చూసారా? మిడతలు చూడండి. అవి కూడా చిన్న పురుగులు. వాటిలో కూడా రాజుండడు. కానీ ఈ అమెరికా ఇ ఈ ఇటువంటి దేశాల్లో మీరు చూస్తే ఈ మిడతల దండంతా వచ్చి పంటను తినేస్తా ఉంటది. లాస్ట్ ఇయర్ పాకిస్తాన్‌లో వచ్చింది. ఎక్కడ ఇండియాలోకి ఎంటర్ అయిపోద్దో పంటంతా తినేస్తదని చాలామంది భయపడ్డారు. వాటికి రాజే లేడు. కానీ అవి చూడండి. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? యూనిటీ.
మనం క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనందరం ఎలా ఉండాలంటే కలిసిమెలిసి ఉండాలి. ఇది ఎప్పుడు కలిసిమెలిసి ఉంటామంటే, నిన్ను వలె నీ పొరుగువాడిని నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో, అప్పుడే నీకు ఇటువంటి ఆహ్, కలవాలి మనం అనే ఒక భావన కలుగుద్ది. ఎప్పుడైతే నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించవో, నీకు ఇటువంటి భావనలు రావు. సో, కాబట్టి దేవుడు ఆ మిడతలను చూసి నేర్చుకోమని మనల్ని హెచ్చరిస్తున్నాడు. తర్వాత యోహాను సువార్త 10:27 ఒకరు చదవండి. యోహాను సువార్త 10:27. నేను వాటిని ఎరుగుదును, హ్మ్. నన్ను వెంబడించును. హ్మ్. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఇక్కడ గొర్రె గురించి చెప్తున్నాడమ్మా. ఇప్పుడు గొర్రెని చూడండి. దాన్ని చాలా సాధు జంతువు. చాలామంది దాన్ని ఇష్టపడతారు. చాలామంది దాన్ని పెంచుకుంటూ ఉంటారు. అందుకని యేసుక్రీస్తు వారు ఆయన్ని గొర్రెతోనే పోల్చుకున్నాడు. మనందరి కోసం ఆ సిలువలో యాగమయ్యాడు. దాన్ని మనం చూసాం. ఈ సంభావనలన్నీ మనం చూస్తున్నాం. సో, కాబట్టి వీటన్నిటి దగ్గర నుంచి మనల్ని దేవుడు నేర్చుకోమంటున్నాడు. అందుకే కంట్రీ లింక్‌కెళ్ళినప్పుడు ఏ జంతువుని చూసైనా మీరు నేర్చుకోవచ్చు. తర్వాత ఆహ్, నేను స్లైడ్ పెట్టలేదు గానీ వీవర్ ఇదొక జంతువు. ఇది పందికొక్కు అంటే కొంచెం ఎక్కువుంటది. పెద్దగా ఉంటది ఇది. ఇది ఎక్కువ శాతం నీళ్ళలో ఉంటది. ఇది 6 రోజులు కష్టపడుతుంది. ఏడవ రోజున ఇది పని చేయదంట. ఈ 6 రోజులు ఏం పని చేస్తుందంటే, మీరు ఈ రివర్ సైడ్ గాని, లేదంటే కొండ ప్రాంతాల్లో ఉన్న చెట్లు అడ్డంగా పడిపోతాయి. సో, వాటిని కట్ చేసి ఈ ఒడ్డుకి ఒక డ్యామ్‌లాగా కడతాయంట. అంటే ప్రవాహం వచ్చినప్పుడు, ఆ ప్రవాహం నీళ్ళు ఈ ఒడ్డుని కట్ చేయకుండా ఇవేం చేస్తాయంటే, ఆ ఒడ్డుకి, దీనికి మధ్యలో ఒక డ్యామ్‌లాగా కడతాయంట. ఈ కర్రలతో. ఆయా కర్రలు తీసుకొనొచ్చి ఏరుకుంటా. సో, ఆ నీటిలో ఉన్న చేపల్ని హంట్ చేసుకుంటూ తిని బతుకుతూ ఉంటాయి. సో, ఇవి 6 రోజులు పని చేస్తాయి. ఏడవ రోజున పని చేయవంట. చూడండి. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ నేచర్‌కి దగ్గరలో ఉంటామో, ఎప్పుడైతే ఈ క్రియేషన్‌కి దగ్గరలో ఉంటామో, దేవుడు మనల్ని వాటిల ద్వారా అనేక విషయాలు నేర్చుకోమని చెప్తున్నాడు. తర్వాత యెషయా 1:3లో గాని చూసుకున్నట్లయితే అక్కడ ఆక్స్‌ని ఆక్స్ గురించి చెప్తున్నాడు అక్కడ దేవుడు. సో, అది చూడండి ఇప్పుడు మనం ఎద్దుల్ని దేనికి వాడుతున్నాము? ఎద్దుల్ని వ్యవసాయానికి. అంటే ఇప్పుడంటే ట్రాక్టర్‌లొచ్చాయనుకోండి. మామూలుగా అయితే ఎద్దులు దేనికి వాడతాం మనం? వాటిల మీద బరువు పెట్టి ఏమన్నా తీసుకొని వెళ్ళటానికి వాడతాము. లేదంటే వ్యవసాయం చేయటానికి వాడతాము. సో, వాటిలికి ఏం గుణం ఉంది? కష్టపడే తత్వం వాటిలో ఉంది. మన ఇంట్లో ఒక పనోడిని పెట్టుకొని వాడికి జీతం ఇస్తే ఎట్లాగో పని చేస్తాడు వాడు. ఆ విధంగా ఇవి మన కోసం పనిచేస్తాయి. కాబట్టి మనకు కూడా అటువంటి హృదయం కావాలి అని దేవుడు ఇక్కడ మనకి చెప్తున్నాడు. అలాగా మీరు గాని చూస్తే మత్తయి సువార్త 10:16లో చూసుకున్నారనుకోండి. అక్కడ పావురం గురించి చెప్పాడు. పావురం దేనికి సాదృశ్యం మనందరికి తెలుసు. దాని బైబిల్‌లో పరిశుద్ధాత్మ దేవుడికి సూచనగా చూస్తాం. తర్వాత 2 రాజ్యాలు వచ్చి ఏదైనా మీటింగ్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు పావురాలను వదులుతారు. పావురాలు పీస్‌కి సూచనగా ఉన్నాయి. ప్రేమకు సూచనగా ఉన్నాయి. లేదంటే మనం పావురాన్ని ఎగరేసినప్పుడు ఒక వార్తను మనం పంపిస్తున్నాం. సో, ఇవి దానికి సూచనగా ఉన్నాయి. కాబట్టి పావురం నుంచి కూడా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ప్రకటన 5:5లో చూస్తే అక్కడ యూదార సింహము ఎవరు అంటే యేసుక్రీస్తు వారికి ఆ యొక్క బిరుదునిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇయన్నిటిలిని చూసి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇయన్నీ మనం సిటీలో ఉంటే నేర్చుకుంటామా? ఇప్పుడు నేను కూడా ఇక్కడున్నాను. నాకు పావురం కనపడద్ది. పావురం చూడంగానే నేను ఏమనిపిస్తది? నాకేమనిపించదు. ఎందుకంటే నాకు నా పని ఎక్కువ. ఇప్పుడు ఆ పావురానికి చూసి నేను ఓహ్! దీని ద్వారా దేవుడు ఈ విధంగా చెప్పాడు బైబిల్ అని నేను ఆలోచించను. అందుకనే మనం గనక కంట్రీ సైడ్ వెళ్తే మనకి ఈ డిస్ట్రాక్షన్స్ అన్నీ ఉండవు. కాబట్టి మనము ఏదైనా ఒక దాన్ని చూసినప్పుడు దాని మీద మనకు చూపు వెళ్ళినప్పుడు మనం దాని దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఆస్కారము చాలా ఉంది. తర్వాత ఈ కంట్రీ లివింగ్ వల్ల మనకు ఇంకొక ఉపయోగం ఏంటంటే ఫ్యామిలీ టైమ్. ఫ్యామిలీ టైమ్ చాలా ఇంపార్టెంటు. ఎందుకు ఫ్యామిలీ టైమ్ ఇంపార్టెంటు? మీ ఇళ్లలో మీరే పరిశీలన చేసుకోండి. ఉదయం భర్త బయటికెళ్ళిపోయినా, లేదంటే భార్య డ్యూటీకెళ్ళిపోయినా, పిల్లలు స్కూలుకెళ్ళిపోతే మళ్ళీ మీరందరూ సాయంత్రం వచ్చి కూర్చున్నప్పుడు ఎంతమంది ఫ్యామిలీతో గడుపుతారు చెప్పండి? స్కూల్ టీచర్‌లైతే
స్కూల్లో పని కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత కూడా పని చేస్తూ ఉంటారు. బ్యాంక్ ఎంప్లాయీస్ అనుకోండి, రాత్రి 7, 8 దాకా పని చేస్తూ ఉంటారు. లేదు, హాస్పిటల్‌లో పనిచేశారనుకోండి, నర్సులైతే నైట్ డ్యూటీస్‌కి వెళ్తా ఉంటారు. లేదంటే డే డ్యూటీస్ అంతా చేసొచ్చి ఇంట్లో పని చేసి పడుకునేస్తారు. ఎవరు కూడా మనం ఫ్యామిలీతో టైం అనేది గడపలేం. కానీ మీరు చూసినట్లయితే ఆదికాండం 1:28లో దేవుడు ఆదామునవ్వను సృష్టించిన తర్వాత మీరు అభివృద్ధి చెందండి. ఈ ఈ మొత్తాన్ని నింపండి అని చెప్పాడు దేవుడు. అంటే అక్కడ ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేశాడు. సో, ఫ్యామిలీ అనేది ఎంత ఇంపార్టెంటో మీరు ఆలోచించండి. ఇది దేవుడు ఏర్పరిచింది. ఇది మనుషులు ఏర్పరచుకునింది గాదు. తర్వాత మన పదాజ్ఞల్లో కూడా ఏమున్నాయి? నీ తండ్రిని, నీ తల్లిని సన్మానింపమని దేవుడు అక్కడ మనకొక ఆజ్ఞ ఇచ్చాడు. దాని ఉద్దేశ్యం ఏంటి? మనం మన తండ్రిని, తల్లిని సన్మానించాలి. తర్వాత యేసుక్రీస్తు వారు కూడా మార్క్స్ సువార్త 10, 6-9లో గాని చదివితే, ఇది దేవుని యొక్క ప్రణాళిక ఈ మ్యారేజ్ అనేది అని. మీరు బాగా గమనించండి. సాతానుడు ఇటీవల కాలంలో మోడర్న్‌లో ఈ ఫ్యామిలీ మీదే పడుతున్నాడు. నేనిందాక ఒక స్టాటిస్టిక్స్ చూసినప్పుడు యూకేలో ఇప్పుడున్న జనాభాకి 66% మటికే భార్యాభర్తలు కలిసున్నారు. తర్వాత సింగిల్ పేరెంట్స్ 33% ఉన్నారు. అంటే భర్తుండి భార్య లేకపోవటం, భార్యుండి భర్త లేకపోవటం. అంటే వారు చనిపోయినట్టు కాదు. వారు వేరే వారితో ఉన్నట్టు. తర్వాత సహజీవనం చేసేవారు దాదాపు మిగతా పర్సెంటేజ్ అంతా వారే ఉన్నారు. అంటే చూడండి సాతానుడు ఏ విధంగా ఈ ఫ్యామిలీని నాశనం చేస్తున్నాడో చూడండి. ఎలా నాశనం చేస్తాడు? ఇగోస్ క్రియేట్ అవుతా ఉంటాయి ఫ్యామిలీలో. కాబట్టి దేవుడు మనల్ని కంట్రీ సైడ్‌కి రమ్మంటున్నాడు. దూరంగా వెళ్లి బతకమంటున్నాడు మనల్ని దేవుడు. తర్వాత ఆహ్, ఎఫెసీ 2, 3 ఎవరైనా చదవండి. తర్వాత కీర్తనలు 128, 3 ఒకరు చదవండి. ఎఫెసీ 6, 2-3 వరకు ఒకరు చదవండి. తర్వాత కీర్తనలు 128, 3 అక్కడ మనకి యేసుక్రీస్తు వారు ఒక ఆజ్ఞ ఇచ్చారు. 2 ఆజ్ఞలు ఇచ్చారు. అందులో చూద్దాం. అదేంటో చూద్దాం. చదువుతున్నారా? నీకు మేలు గమనించి కలిగినట్లు ఆ! నీ తండ్రిని, నీ తల్లిని సన్మానింపుము. ఆ! అప్పుడు నీవు భూమి మీద దీర్ఘమాయుష్మంతుడగుదువు. ఆ! ఇది ఇది చాలా ఇంపార్టెంట్ చాలమ్మా. నీ తండ్రిని, నీ తల్లిని సన్మానింపమంటున్నాడు. వాళ్ళని గౌరవించాలి మనం. అప్పుడు మనకి ఏమొస్తుందంట? ఆయుష్షు పెంచుతానంటున్నాడు దేవుడు. ఇటు ఈ ఈ కాలంలో గాని చూసుకున్నట్లయితే ఎవరు కూడా తల్లిదండ్రుల్ని సన్మానించట్లేదు. పేరుకే. నేను చాలా పెళ్ళిళ్ళు చూసాను. వాళ్ళ ఇష్టానుసారంగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. తల్లిదండ్రులకు చెప్పరు. కొంతమంది అంటే ఎందుకు చెప్తున్నానంటే బైబిలేమో నీ తండ్రిని, నీ తల్లిని సన్మానింపమనుంది. ఇక్కడ సొసైటీ ఏమని చెప్తుందంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతుకని చెప్తుంది. తర్వాత అట్టగాని మన తల్లిదండ్రులు సన్మానిస్తే మన ఆయుష్ పెరుగుతుందంట. తర్వాత కీర్తనలు 128, 3 మనకు మంచి ఫ్యామిలీ కావాలంటే అంటే దేవుడు బైబిల్‌లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్ట్ ఇచ్చాడు. హస్బెండ్ ఏం చేయాలి? వైఫ్ ఏం చేయాలి? పిల్లలు ఏం చేయాలి? సో, తల్లిదండ్రులు పిల్లలతో ఏ విధంగా ఉండాలి? ఇవన్నీ మనం కొత్త నిబంధనలో చదువుతున్నాం. కానీ ఇటువంటి భార్య వస్తేనంట ఏమవుతుందో చూడండి. 128, 3 ఈ వాక్యం మనం అందరం చదువుకున్న వాళ్ళమే ఇదివరకు. చదవండమ్మా. మోహిత నీ భార్య ఫలించు ద్రాక్షవలె నుండును. నీ హ్మ్. పోసపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె నుందురు. హ్మ్. యెహోవా చూసారా? యందు భయభక్తులు కలవారు ఇలాగ ఆశీర్వదించబడును. హ్మ్. ఎవరైతే యెహోవాయందు భయభక్తులు గలవారు ఉంటారో వారు ఈ విధంగా ఆశీర్వదిస్తారంట. నీ ముంగిట నీ భార్య ఎలా ఉంటది? ఒలీవ చెట్టు వలె ఉంటుంది. తర్వాత నీ పిల్లలందరూ కూడా ఆ బల్ల చుట్టూ కూర్చొని తింటున్నారు. ఇప్పుడు ఎంతమంది ఫ్యామిలీస్‌లో అందరూ ఒక చోట కూర్చొని తింటారు చెప్పండి? చాలా తక్కువ. ఎందుకంటే సమయం లేదు మనకి. ఎందుకంటే తండ్రేమో
ఒక జాబ్ చేస్తూ ఉంటాడు, తల్లి ఏమో ఇంకో చోట వెళ్ళి పని చేస్తూ ఉంటుంది, పిల్లలేమో స్కూల్కి వెళ్తారు, అందరూ అలసిపోయి వస్తారు, లేదంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమయానికి వస్తూ ఉంటారు. సో కాబట్టి ఫ్యామిలీతో గడిపే టైం లేదు. కాబట్టి ఈ టయాన్ని సాతానుడు ఏం చేస్తాడంటే ఆసరాగా తీసుకుని ఎవరు వీక్గా ఉన్నారో వాళ్ళని లాగేసుకుంటాడు వాడి వైపు. తర్వాత ఆదికాండం 18, 19 కానీ చూస్తే ఎందుకు ఈ ఫ్యామిలీ టైం అంటే మనము మన పిల్లలకి నేర్పించాలి. నేను మన చిన్నప్పుడు మా తాత దగ్గర పెరిగాను నేను. మా తాత దగ్గర పెరిగినప్పుడు మా తాత రైతు కనుక మా తాత కొన్ని టెక్నిక్లు నేర్పించాడు అవి. ఆయన చదువుకోలేదు పెద్దగా. నేను ఇప్పుడు ఎప్పుడైనా ఎక్కడన్నా ఫార్మింగ్ జరుగుతున్న చోటకి వెళ్తే వారు ఆ టెక్నిక్‌ని ఫాలో అవుతూ ఉంటారు. నాకు అనిపిస్తుంది మా తాత నాకు చెప్పాడు కాబట్టి నాకు తెలిసింది. ఒకవేళ మా తాతగారు నాకు గనక చెప్పకపోయి ఉంటే నాకు తెలిసేది కాదు అది. సో, మీరు ఆదికాండం 18, 19 గాని చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది. చదవమ్మా. ఎట్లనగా యెహోవా హ్మ్. అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి హ్మ్. జరుగుజేయనట్లు తన తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును హ్మ్. నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని నెరిగి ఉన్నానెను. చూసారా ఇక్కడ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని అబ్రహాం గురించి. మనందరికి తెలుసు దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు. రైట్ అండ్ జస్ట్. ఇప్పుడు అబ్రహాము ఒక విగ్రహారాధికుడు. అయినా కూడా అబ్రహాంను దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఏం చెప్తున్నాడు ఇక్కడ? అబ్రహాం తన పిల్లలకు, ఆ పిల్లలు తన తర్వాత కూడా అబ్రహాము ఏదైతే నేర్చుకున్నాడో అది నేర్పిస్తాడంట. అంటే ఇక్కడ మనం ఏమని అర్థం చేసుకోవాలి? మన పిల్లలకు మనం నేర్పించాలి. ఏం నేర్పించాలి? దేవుడి గురించిన సత్యము వాళ్ళకి నేర్పించాలి. దేవునిలో వాడిని పెంచాలి. అందుకనే యేసుక్రీస్తు వారు పెరిగేటప్పుడు ఎలా పెరిగాడు? మనుషుల దయందును, యెహోవా దయందును వర్ధిల్లుచుండెను. మీరు గనక చూసినట్లయితే నెక్స్ట్ కీర్తనలు 127 3-5 వరకు చదవండమ్మా ఒకసారి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము హ్మ్. గర్భఫలము ఆయన బహుమానమే. హ్మ్. యవన ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణము వంటి వారు. హ్మ్. ఇప్పుడు పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నాడు. అక్కడేమో భార్య గురించి ఏమన్నాడు? ఒలీవ చెట్టు బల్ల చుట్టూ మీరు అందరూ తింటారు. ఇదే యెహోవా యందు భయభక్తులుంచు వారికి ఆశీర్వాదం అంటున్నాడు. తర్వాత ముందేమో తల్లిదండ్రులు సన్మానించమంటున్నాడు. ఇప్పుడు చాలామంది ఈ దేవుడు ఏది కూడా ఊరికనే రాయించలేదు బైబిల్‌లో. ఇటీవల కాలంలో ఒక స్టాటిస్టిక్స్ ఏం చెప్తుందంటే చాలామంది పెళ్ళైన జంటలు ఎవరైతే ఉన్నారో వారు పిల్లలు వద్దనుకుంటున్నారంట. ఇదొక రీజను. ఏంటి ఆ రీజన్ ఎందుకంటే, మనం వాళ్ళని ఎక్కువ అఫోర్డ్ చేయలేం. మన దగ్గర అంత డబ్బు లేదు. 2 పిల్లలు ఉంటే మనకి ఫ్రీనెస్ ఉండదు. అనేసి చాలామంది పిల్లలు కంట్ల. 1. 2 చాలామందికి పిల్లలు పుట్టట్ల. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? పిల్లలు దేవుడిచ్చు బహుమానమే అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఫ్యామిలీ అవసరము. అందుకనే దేవుడు ఆదాము, అవ్వని సృష్టించినట్లుగా చూస్తాం. తర్వాత ఒకవేళ గాని మన పిల్లల్ని గాని మనం సరైన పద్ధతిలో పెంచకపోతే ఏమవుతుందో నేను మీకు చెప్తాను. అంటే సాతానుడు ఏ విధంగా ఆహ్, వలేసి ఒక్కొక్కరిని ఏ విధంగా పట్టుకొని వెళ్తాడో చూద్దాం. ఒక సర్వే చేసినప్పుడు 2000 పేరెంట్స్ అంటే 2000 మంది పేరెంట్స్ మీద ఒక సర్వే చేసినప్పుడు, ఆ సర్వేలో ఏమని చెప్పారంటే సంవత్సరానికి 52 వారాలు ఉంటాయి కదా! 52 వారాల్లో అందరూ కూర్చొని అంటే ఫ్యామిలీ అంతా కూర్చొని గడిపేది 3 వారాలే. అంటే రోజుకి కనీసం 36 నిమిషాలు కూడా కాదంట. 3 వారాలు. అంటే సంవత్సరం మొత్తంలో 3 వారాలే వారు ఫ్యామిలీతో ఒక క్వాలిటీ టైమ్‌ని వాళ్ళు స్పెండ్ చేస్తున్నారంట. రిమైనింగ్ అంతా ఎక్కడ స్పెండ్ చేస్తున్నారంటే దాదాపు 1 అవర్ అంటే 2 అవర్స్ అంతా కూడా వీళ్ళు వాచింగ్ టీవీ. లేదంటే ఈ ప్లే స్టేషన్స్‌తో ఆడుకోవటం. ఇది ఎక్కువ చేస్తున్నారంట. అమెరికాలో ఒక సర్వే చేసినప్పుడు ఫోన్ సర్వే 2020లో చేసినప్పుడు ఇంట్లో ఉండి ఉన్నవారు అంటే ఫ్యామిలీతో గడిపేవారు 33%. టీవీ చూసేవారు 23%.
అంటే ఏ పని లేకుండా జస్ట్ అలా కూర్చున్నవారు 10%. లేదంటే ఏదో ఒకటి చదవటం, పుస్తకాలు చదవటము, లేదంటే సిస్టమ్‌లో ఏదో ఒకటి కూర్చొని చదవడం 6%. తర్వాత 5% మందే బయటికి వెళ్ళి ఆహ్, గడపటం. తర్వాత ఆహ్, స్నేహితులు కలవటం గాని, లేదంటే ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్ చేయటం ముగ్గురు మటుకే. అంటే 3%. ఇంక ఈ స్పోర్ట్స్ అండ్ ఎక్సర్‌సైజ్ 2%. డయింగ్ ఔట్ అంటే బయటికి వెళ్ళి ఫ్యామిలీతో కలిసి భోజనం చేసేది 2%. తర్వాత ఏప్రిల్ 2023లో ఇంకో సర్వే చేసినప్పుడు సోషల్ మీడియాలో ఎంతమందున్నారంటే 400,00,00,000 మందున్నారు. అంటే దాదాపు 400 కో నా 480,00,00,000 జనాభా ఉన్నారు. వీరిలో ఎక్కువ సోషల్ మీడియా యూజ్ చేసేదొచ్చి 0.1% ఈ సోషల్ మీడియాని ఎక్కువ వాడుతున్నారు. తర్వాత ఇంటర్నెట్‌ని ఎక్కువ వినియోగించేది ఎవర్రా అంటే ఈ 18+ ఏజ్ పైనున్నోళ్ళందరూ కూడా ఇంటర్నెట్ వాడుతున్నారంట. ఎంతసేపు వాడుతున్నారంటే ఎస్పెషల్లీ ఆడవారు ఎంతసేపు వాడుతున్నారంటే 2 అవర్స్ వాడుతున్నారంట. 2 అవర్స్ 25 మినిట్స్ వాడుతున్నారు. తర్వాత జెంట్స్ ఎంతసేపు వాడుతున్నారు దాదాపు 6 గంటల సమయం వాడుతున్నారు వీళ్ళు. అంటే జనాభా లెక్క ప్రకారం చూసుకుంటే ఈ 480,00,00,000 జనాభాలో చూసుకుంటే దాదాపు 60% మంది సోషల్ మీడియాలో ఉన్నారు. వారిలో 78% 18+ దాటిన వారే. అంటే చూడండి ఎంతమంది టై ఈ యొక్క ఫ్యామిలీకి టైం ఇవ్వకుండా ఈ సోషల్ మీడియాలో ఉన్నారో మీకు అర్థమవుతుంది. కాబట్టి అందుకనే దేవుడు ఈ ఫ్యామిలీకి ఇంత ఇంపార్టెన్స్ ఇయ్యమంటున్నాడు. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉంటుందంటే, మనం కంట్రీ సైడ్ వెళ్ళినప్పుడే మనకి ఆ అవకాశం ఉంటుంది. తర్వాత 2 పేతురు 1:6 ఎవరైనా చదువుతారా? 2 పేతురు 1:6 తర్వాత క్యారెక్టర్ డెవలప్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా దేవుడు మనల్ని నేర్చుకోమంటున్నాడు. అదేంటో చూద్దాం. 2 పీటర్ 2 పేతురు 1:6 జ్ఞానమందు ఆశా హ్మ్. నిగ్రహమును, హ్మ్. ఆశా నిగ్రహమునందు సహనమును, ఒక్కోటి చదువు. సహనమునందు ఉండమ్మా. ఫస్ట్ ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అంటే మన బ్రెయిను నిమిషానికి కొన్ని వేల ఆలోచనలొస్తాయంట. ఒక నిమిషానికి బోలెడన్ని ఆలోచనలొస్తాయి. మనం ఏదైనా ఒక వస్తువుని చూసామనుకోండి, అట్రాక్టివ్‌గా ఉన్న వస్తువుని చూసామనుకోండి, ఇది కావాలనిపిస్తుంది. దానికన్నా మంచిది అది కావాలనిపిస్తుంది. ఇట్లాగా అన్నిట్లి మీద మనకు ఆశ ఉంటది. కొంతమంది కార్లంటే ఆశ ఉంటది. కొంతమందికి నాకైతే గ్యాడ్జెట్స్ అంటే చాలా ఆశ. కొత్త కొత్త వస్తువులు కొనటం అంటే నాకు భలే ఇష్టం. సో, అదొక ఆశ అనమాట. ఇటీవల కాలంలో నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. ఏది పడితే అది కొనకూడదని. సో, ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటది. సో, వీటిలి మీద మనకేముండాలి నిగ్రహం ఉండాలి. అట్టగాని లేకపోతే మనం నాశనం అయిపోతాం. తర్వాత ఇంకేం ఉండాలంటున్నాడు? ఆశా నిగ్రహము తర్వాత చదవండి. సహనమునందు భక్తిని, ఆ! భక్తి యందు సహోదరుల ప్రేమను, హ్మ్. సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. హ్మ్. మళ్ళీ చదవమ్మా. ఆశా నిగ్రహం తర్వాత ఏముండాలంటున్నాడు? సహనమును, భక్తి భక్తి. తర్వాత యందు సహోదర ప్రేమ. సహోదర ప్రేమ. మీరు ఇటీవల కాలంలో చూడండి, మనకి ఎంతమందికి అంటే సొంత అన్నదమ్ములకి గొడవలే. పోనీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళతో కూడా మనకి గొడవలే. సో, మనకి ఇంకెక్కడుంది సహోదర ప్రేమ ఒకరితో ఒకరు? లేదు. ఇవన్నీ కూడా ఈ సిటీ లైఫ్‌లో కుదరదనమాట. అందుకనే మీరు గాని చూస్తే ఒక స్టాటిస్టిక్స్‌లో ఎక్కువ శాతం దొంగతనాలు ఎవరు చేసేదంటే ఈ 18% అంటే 18 ఇయర్స్ దాటిన వాళ్ళే ఎక్కువ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇది నేను యూకే వరకే తీసుకున్నానండి. ఇక్కడ మీకు నేను చెప్పినంత కూడా యూకే. ఇక్కడేంటంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఏమనటానికి లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? బెత్తంవాని కుమారుడు ఏమైపోతాడు? మనందరికి తెలుసు. ఇక్కడ ఎవరిని మేము పిల్లల్ని కొడతానికి లేదు. పిల్లల్ని గద్దించటానికి లేదు.
వాళ్ళేం చెప్తే చేయరు. కాబట్టి ఇక్కడ 7వ తరగతి చదివేవాడు కూడా సిగరెట్ తాగుతూ ఉంటాడు. సో, మీరు వాడినెళ్లి "అరే బాబు! తాగకూడదని" చెప్పడానికి ఇక్కడ అధికారం ఎవరికీ లేదు. సో, 7వ తరగతిలో సిగరెట్ తాగాడు, 10వ తరగతిలో మందు పట్టుకుంటాడు. ఒక 15 సంవత్సరాలు వచ్చేపాటికి వాడేం చేస్తాడంటే మర్డర్ కూడా చేస్తాడు. సో, దేవుడేమంటున్నాడు? మీరు పిల్లల్ని ఎలా పెంచమంటున్నాడు? ఆశా నిగ్రహంతో పెంచమంటున్నాడు, భక్తితో పెంచమంటున్నాడు, అన్యోన్యంగా పెంచమంటున్నాడు. ఇది బైబిల్ చెప్తుంది. కానీ ఇక్కడ వాస్తవానికి ఇక్కడ ఏం జరుగుతుంది? డెడ్ ఆపోజిట్ జరుగుతుంది. తర్వాత మన ఇండియన్ స్టాటిస్టిక్స్ గాని తీసుకుంటే దాదాపు 2013లో నేను తీసుకున్నాను. 43,506 మంది దొంగతనాలు పాల్పడ్డారు. వీరిలో అందరూ కూడా యవ్వనస్తులే. అంటే వీళ్ళు దొంగతనాలకు పాల్పడుతున్నారంటే ఒకటి వీళ్ళలో ఆశా నిగ్రహం లేదు. అంటే డబ్బు ఎందుకు దొంగతనం చేస్తున్నారు వీళ్ళు? ఏదో ఒకటి కొనుక్కోటానికో, లేదా పక్కనోళ్ళు చాలా లగ్జరీగా బతుకుతున్నారు కనుక మనం కూడా లగ్జరీగా బతకడం కోసమో వీరు దొంగతనాలు చేస్తున్నారు. లేదు మేము కూడా మాకు అన్నీ ఉన్నాయని చూపించడం కోసం చేస్తున్నారు. సో, వీళ్ళలో ఆశా నిగ్రహం లేదు. తర్వాత ఈ దొంగతనాలు ఒక్కోసారి ఏమవుతున్నాయంటే ప్రతిఘటన జరిగినప్పుడు వారు వాళ్ళని చంపటమో, కొట్టటమో చేస్తున్నారు. అంటే వారి మీద ఏం లేదు వీళ్ళకి అన్యోన్యత లేదు. ఇవన్నీ చేస్తున్నారంటే వాళ్ళలో భక్తి లేదు, భయం లేదనమాట. సో, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే తల్లిదండ్రులు అంటే అబ్రహాము, ఇస్సాకుకు నేర్పించాడు. అందుకే దేవుడు అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. మనము మన పిల్లలకి నేర్పించాలి. ఏవని ఇప్పుడు 2 పేతురులో చెప్పబడినవన్నీ కూడా నేర్పించాలి. ఈ సిటీ లైఫ్‌లో అది కుదరదు గనుక మనము బయటికి వెళ్ళాలి. తర్వాత ఇక్కడ గాని చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో చాలామంది పిల్లల్లో అగ్రెసివ్ బిహేవియర్ ఉంది. అంటే వారు చిన్న చిన్న వాటిలో కూడా చాలా అగ్రెసివ్‌గా రియాక్ట్ అవుతూ ఉంటారు. వారికి నచ్చిన డ్రెస్ కొనియకపోయినా, లేదా నచ్చిన వస్తువు తీసియకపోయినా, లేదా నచ్చిన ప్రదేశానికి తీసుకెళ్ళకపోయినా వాళ్ళు చాలా అగ్రెసివ్‌గా ఇదవుతుంటారు. లేదంటే వాళ్ళు ఏదైనా చేసిన పని తప్పని చెప్పినా కూడా వాళ్ళు చాలా అగ్రెసివ్‌గా ఫీల్ అవుతుంటారు. కానీ దేవుడు మనకి అక్కడ చెప్పాడు. సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి. పిల్లలకు మనం అది నేర్పించాలి. తర్వాత చాలా సిటీస్‌లో బెంగుళూరు ప్రాంతంలో ఒక స్కూల్‌లో ఒక కొంతమంది ఆడపిల్లల్ని ఇది చేసినప్పుడు, వాళ్ళు బ్యాగులు చెక్ చేసినప్పుడు, వారి బ్యాగ్‌లో చూడకూడనివి కొన్ని చూసారంట. వాళ్ళందరూ భయపడిపోయారు. వీరే ఎట్టుంటే ఇంక అబ్బాయిలు ఇంకెట్టుంటారనేసి. సో, మీరది చూడండి, ఆర్టికల్ చూడండి. నేనిక్కడ యూట్యూబ్ కాబట్టి ఏం చెప్పలేకపోతున్నాను. సో, ఎందుకంటే ఇక్కడ తండ్రి ఎళ్లి చాలా బిజీగా సంపాదిస్తుంటాడు. తల్లెళ్లి చాలా బిజీగా సంపాదిస్తుంటది. వీళ్ళ మీద ఏముండదు, పేరెంటల్ మానిటరింగ్ అనేది ఉండదు. కాబట్టి వారేమవుతారంటే దేనికో దానికి బానిసలవుతారు. అది మీరు గమనించాలి. తర్వాత వీళ్ళలో సోషల్ స్కిల్స్ ఉండవు. నేను చెప్పిన అన్యోన్యత. అంటే మా వాడు ఎవ్వరితో మాట్లాడడండి. చాలా ఐసోలేటెడ్‌గా ఉంటారని చాలా గొప్పగా చెప్పుకుంటారు. అది చాలా తప్పు. మనం పలకరించాలి. నవ్వుతూ పలకరించాలి. వాళ్ళు ఎప్పుడైనా కష్టకాలంలో ఉన్నప్పుడు మనం వాళ్ళని పరామర్శించాలి. ఇవన్నీ కూడా మనం మన పిల్లలకు నేర్పించాలి. లేకపోతే వారు అలాగెళ్తారు. తర్వాత కొన్ని ప్రదేశాల్లో కొన్ని సర్వేలు చేసినప్పుడు చిన్న పిల్లలు అంటే 18 సంవత్సరాలు దాటిన వారందరూ కూడా డ్రగ్ అడిక్టిక్స్ అయిపోయారు. అందుకని మనం ఎక్కడ చూసినా కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ చాలా ఎక్కువున్నాయి. సో, ఇవన్నీ కూడా వస్తాయి. ఈ సిటీ లైఫ్‌లో ఉన్నప్పుడు ఎప్పుడైతే మనకి ఈ ఆశా నిగ్రహము, భక్తి, అన్యోన్యత ఇవేం లేనప్పుడు. కాబట్టి మనం ఖచ్చితంగా మన ఫ్యామిలీకి కొంత సమయాన్ని మనం కేటాయించినప్పుడు మన పిల్లలు మన మాట వింటారనే విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత అగ్రికల్చర్. మనందరికి తెలుసు ఇప్పుడు మనం తినేదంతా కూడా అడల్టరేటెడ్ ఫుడ్. భూమి కలుషితం చేశారు, ఆకాశాన్ని కలుషితం చేశారు, నీరుని కలుషితం అయిపోయింది. అన్నీ కూడా కలుషిత రహితమైన ఆహ్, ఆహారాలే మనం తీసుకుంటున్నాం. అందుకని మనకి హెల్త్ పాడైపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు స్ప్రే కొడుతున్నారు. సో, దీని ద్వారా మనం తినే ఫుడ్ అంతా కూడా ఇదే. తర్వాత మనం తినే ఈ బ్రింజాలు చూడండి, పెద్ద పెద్ద బ్రింజాలు అవన్నీ జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్. ఇవన్నీ కూడాను
మనకి ఆరోగ్యాన్ని హాని చేస్తాయి. అందుకే దేవుడు మీరు గాని చూసుకున్నట్లయితే ఆదికాండం 2:9-15 గాని చూసుకున్నట్లయితే ఆదాంని దేవుడు అక్కడ ఏం చేయమన్నాడో మనకు బాగా తెలుసు. పాపం చేసిన తర్వాత నువ్వు ఈ భూమిని సేదపరచమని దేవుడు చెప్తున్నాడు. అందుకే కయ్యను ఏం చేశాడు? ఆయన మొదటి పంటల నుంచి దేవునికి అర్పణగా తెచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మన ఆహారాన్ని మనం పండించుకునే శక్తి ఉండాలి. ఇటీవల కాలంలో చాలామంది కూడా ఈ ఆహారాన్ని వారు పండించుకుంటున్నారు. దీన్ని మైక్రో గ్రీన్స్ అంటున్నారు. ఇప్పుడు మాకు యూకేలో ఏం లేదు కనుక మేము కూడా మెంతులేసాం. సో గత 3 వారాల క్రితం వేస్తే ఇప్పుడు కొంచెం వచ్చింది. సో మేబీ నెక్స్ట్ వీక్ దాన్ని మేము పప్పులోనో దాంట్లో వేసుకొని తింటాం. సో ఆర్గానిక్, ఏ రసాయనాలు దీని మీద లేవు. సో ప్యూర్ మనం ఇట్లా చాలామంది చేస్తున్నారు. క్రైస్తవులు కాని వారే ఇవన్నీ చేస్తున్నారు. సో దేవుడు మనల్ని ఇంత చెప్పిన దేవుడు, ఇంత జ్ఞానం ఇచ్చిన దేవుడు మనకి, మనం దాన్ని రోజు చూస్తున్నాం. మనం ఇంకెంత చేయాలి? సో చాలామంది ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కొంతమంది ఫార్మ్స్ పెట్టుకున్నారు. యానిమల్ ఫార్మ్స్ పెట్టుకున్నారు. కొంతమంది అగ్రికల్చర్ ఫార్మ్స్ పెట్టుకున్నారు. వారికొచ్చే జీతంలో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు. వారు చేస్తున్న ఉద్యోగంలో వారికి ఏముందంటే స్ట్రెస్ ఉంది, యాంగ్జైటీ ఉంది, డిప్రెషన్స్ ఉన్నాయి. కాబట్టి వారు దాన్ని వదిలేసి ఇటువంటి అగ్రికల్చర్ దాంట్లోకి వస్తున్నారు. తర్వాత మనం సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలా. ఇప్పుడు చూడండి, నేను ఇందాక చెప్పాను. ఇప్పుడు నేను ఏమైనా కొనాలంటే మార్కెట్‌కి వెళ్ళి కూరగాయలు కొనుక్కోవాలి. నేను వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నాను. కోవిడ్ టైంలో మనందరికి తెలుసు. మనం ఎంత కూరగాయల కోసం గానీ, బియ్యం కోసం గానీ, ప్రొవిజన్స్ కోసం మనం ఎంత కష్టపడ్డామో మనందరికి తెలుసు. అందుకే దేవుడు మనల్ని ఇండిపెండెన్స్ అంటే మనకు మనం ఉత్పత్తి చేసుకోవాలి. సెల్ఫ్ రిలయన్స్ రావాలా. సెల్ఫ్ సపోర్ట్ రావాలా. సెల్ఫ్ సస్టైనిటీ కావాలా మనకి. మనమే మన కూరగాయలు పండించుకోవాలా. మన ఆహారాన్ని మనమే పండించుకోవాలా. తర్వాత ఇప్పుడు కోడిగుడ్లు తినటం అందరికి ఇష్టమే. కోడిగుడ్లు తప్పు అనేసి ఎక్కడ రాయబడలేదు. కానీ ఇప్పుడున్న కోడిగుడ్లు సింగిల్ హార్మోన్‌తో చేయబడిన కోడిగుడ్లు. దాంట్లో 1 అంటే సైంటిఫిక్‌గా చెప్పాలంటే ఒక ఎన్నే ఉంటది దాంట్లో. కానీ అక్కడ ఉండాల్సింది 2 ఎన్స్. కానీ అక్కడ ఉండేది 1 ఎన్నే. కాబట్టి మనం కోళ్ళు కూడా పెంచుకోవచ్చు. చాలామంది పెంచుతున్నారండి కోళ్ళు. యూకేలో కూడా ఇట్లా చిన్న చిన్న ఫార్మ్స్ పెట్టుకొని దాని ద్వారా వచ్చిన కోడిగుడ్లన్నీ కూడా ఇటు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్‌కి వాళ్ళు అమ్మి తెస్తున్నారు. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఒక నాటు కోడిగుడ్డు రూ. 25 కొన్నా నేను నూజివీడులో. తర్వాత చాలామంది యవ్వనస్తులు వారి సొంతంగా వారు ఆహ్, పండించుకుంటున్నారు. యూకేలో కూడా చాలామంది యూట్యూబర్స్‌ని నేను చూశాను. వారు చాలా రిమోట్ ప్లేస్‌కి వెళ్ళి సంవత్సరం సంవత్సరంలో వాళ్ళ దగ్గర డబ్బులున్నా లేకపోయినా ఒక హౌస్ తీసుకొని, ఆ కూతంత స్థలంలోనే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ, వారికొచ్చిన దాంట్లో పండించుకుంటూ, వాటిల్ని తింటూ చాలామంది కొన్ని డిసీజెస్ అన్నిటిని కూడా రివర్స్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ ఉందనుకోండి, వారందరూ కూడా ఆ డయాబెటిక్‌ని రివర్స్ చేసినోళ్ళు చాలామందున్నారు. సో, అందుకని మనం సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోవాల. రానున్న రోజుల్లో ఎప్పుడైతే మృగం యొక్క ముద్ద పడుతుందో, మనం అమ్మటానికి గాని, కొనటానికి గాని ఛాన్స్ లేదు. అప్పుడు మనం ఏం తింటాం? మన కుటుంబాన్ని ఏ విధంగా పోషిస్తాం? కాబట్టి మనం సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోవాల. తర్వాత మెడికల్ మిషనరీ. మెడికల్ మిషనరీ అనేది చాలా అద్భుతమైన ఒక సేవ. మీరు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చాలామందిని స్వస్థపరిచినట్లుగా చూసాం. కొంతమంది విశ్వాసం ద్వారా స్వస్థపరిస్తే, కొంతమందిని ఆయన నేచురల్ పద్ధతిలో గుడ్డివాడు వచ్చినప్పుడు ఆ మట్టిని తీసుకొని ఆ మట్టిలో ఉమ్మి వేసి, ఆ ఉమ్ముని ఆ కళ్ళకు రాసుకోమన్నట్టుగా మనం చూసాం. చైనీస్ మెడిసిన్‌లో ఎవరికైతే ఈ కళ్ళు సరిగ్గా పనిచేయవో వారు ఏం చేస్తారంటే ఉమ్ము తీసుకొని, ఉమ్ముని కళ్ళకు రాసినప్పుడు, ఉమ్ములో ఉన్న కొన్ని సెలవరీ ఎంజైమ్స్ ఈ కంటి మీద రాసినప్పుడు అవి ఏమవుతదంటే, ఆ ఎంజైమ్స్ స్టిమ్యులేట్ అయినప్పుడు వారికి కంటి చూపు మెరుగవటానికి అవకాశం ఉంది. ఇదివరకు ఏషియన్ టైమ్స్‌లో ఇజ్రాయెల్ ప్రజలు అలాగే చేసేవారు. సో, కాబట్టి ఈ మెడికల్ మిషనరీ అనేది చాలా అద్భుతమైనది. తర్వాత నా దగ్గరకొచ్చే పేషెంట్స్‌కి నేను చాలామందిని ట్రీట్ చేశాను. వారు చాలామంది ఆహ్, నేను చెప్పిన ప్రకారం చేసినప్పుడు వారు చాలా రికవర్ అయ్యారు. ఒకతను క్యాన్సర్‌తో వచ్చాడు నా దగ్గరికి. ఆయనను నేనెప్పుడు చూడలేదు.
ఆయన దగ్గర బేసిక్ డీటెయిల్స్ తీసుకున్నాను. నేను పలానా పలానా చేయమన్నప్పుడు ఆయన చేస్తే ఆయన క్యాన్సర్ కంప్లీట్‌గా నయమైంది. టీబీ పేషెంట్స్ వచ్చారు. వారికి నయం చేశాను. ఇవన్నీ కూడా మన బైబిల్‌లో చెప్పబడినవే. సో, మనం ఆ విధంగా మనం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆహ్, మనం మనల్ని మనం జాగ్రత్తగా ఉంటాం. తర్వాత వేరే వాళ్ళని కూడా మనము కాపాడిన వారం అవుతాం. తర్వాత నేను ఆహ్, నా వాట్సాప్ దాంట్లో నేను చాలా పెడుతూ ఉంటాను. దాంట్లో ఎ సూపర్ ఫుడ్స్ క్యాన్ బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ అన్నప్పుడు ఈ కొబ్బరి నూనె ఒకటి, తర్వాత తులసాకులు ఒకటి, తర్వాత ఉసిరికాయి, తర్వాత విటమిన్ సి అంటే ఆరెంజెస్ ఏవైనా సరే, బెర్రీస్ ఏవైనా సరే, తర్వాత నీమ్, యాపాకు. కరోనా టైంలో నేను ఈ యాపాకు జ్యూస్ తాగేవాడిని రోజు. తర్వాత గోవా లీవ్స్ దాని కషాయాలు తాగేవాడిని. ఇవన్నీ కూడా నన్ను ప్రొటెక్ట్ చేశాయి కోవిడ్ నుంచి. సో, దేవుడు నేచురల్‌గా మనకి కొన్ని ఇచ్చాడు హెర్బల్స్, మెడిసినల్ హెర్బల్స్ ఇచ్చాడు. వాటిలో మనం తీసుకున్నప్పుడు మనం వాటిల నుంచి ఆహ్, అద్భుతమైన రీతిలో కొన్ని అద్భుతాలను చూస్తాం. తర్వాత ఆహ్, నేను చానా సార్లు చెప్పాను ఈ హెల్త్ టాక్. కాబట్టి ఇప్పుడు నేను చెప్పట్లేదు. మీరు యెషయా గ్రంథం 28, 25 గాని చూస్తే జీలకర్ర గురించి అక్కడ రాయబడింది. జీలకర్ర ఇటీవల కాలం చూస్తే ఆయుర్వేదిక్ మెడిసిన్‌లో అది నంబర్ 1. ప్రతి దాంట్లో కూడా జీలకర్ర వాడతారు. తర్వాత ఎవరికైతే మెటబాలిజం సరిగ్గా లేదో, ఎవరైతే ఒబెసిటీ ఉందో వారందరూ జీలకర్ర వాడొచ్చు. తర్వాత మత్తయి సువార్త 23, 23లో గాని చదివితే అక్కడ చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. తర్వాత వెల్లుల్లి గురించి సంఖ్యాకాండము 11, 5వ వచనంలో చూస్తే వెల్లుల్లి గురించి రాయబడింది. వెల్లుల్లి ది ఈ భూప్రపంచంలో ఏదన్నా ది మోస్ట్ యాంటీబయోటిక్ ఏదైనా ఉందంటే వెల్లుల్లి. గుండె జబ్బులు ఉన్నోళ్ళు వాడొచ్చు. లావుగున్నవాళ్ళు వాడొచ్చు. ఎవ్వరైనా సరే వెల్లుల్లిని వాడొచ్చు. తర్వాత దీనికి యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అన్ని గుణాలు వీటిలికున్నాయి. తర్వాత బార్లీ వాటరు షుగర్ పేషెంట్స్ చాలామంది తీసుకుంటారు. ఇది ద్వితీయోపదేశకాండం 8, 8లో రాయబడింది. తర్వాత ఎజికేలు 4, 9లో గాని చూస్తే మిల్లెట్స్ గురించి అక్కడ రాయబడింది. ఇప్పుడు ఖాదర్‌వల్లి అనేసి ఒకాయన ఉన్నాడు. ద మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆయన అన్నీ కూడా ఈ మిల్లెట్స్ గురించే చెప్తాడు. ఇటీవల ఫిల్మ్ స్టార్స్ అందరూ కూడా మిల్లెట్ ఫుడ్డే తీసుకుంటున్నారు. మీరు యాంకర్ సుమన్ తీసుకోండి, లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు ఎవరైనా చూడండి మిల్లెట్ ఫుడ్ తీసుకుంటున్నారు. సో, వారికి ఆరోగ్యం మీద అంత జాగ్రత్త ఉంది. మనం వాడేది కాకుండా వేరేవాళ్ళు కూడా వీటిని మనం పండించి వారికియొచ్చు. తర్వాత ఈ కంట్రీ లివింగ్‌లో ఉన్నప్పుడు ట్రూ ఎడ్యుకేషన్ అంటే మనం ఇప్పుడంతా బాబిలోనియన్ సిస్టమ్‌లోనే ఉన్నాం. ఈ స్కూల్ సిస్టమ్ గాని, హాస్పిటల్ సిస్టమ్ గాని, ఈ బ్యాంకింగ్ సిస్టమ్ ఇదంతా కూడా బాబిలోనియన్ సిస్టమే ఇది. ట్రూ ఎడ్యుకేషన్ ఎక్కడ దొరుకుతుందంటే నేచర్‌లోనే దొరుకుతుంది. అది ఇందాక మనం యానిమల్స్ నుంచి ఏ విధంగా నేర్చుకోవచ్చు అనే విషయాన్ని మనం చూసాం. తర్వాత ఫైనల్‌గా ఈ సిటీని వదిలేసి దేవుడు మళ్ళీ కంట్రీ సైడ్‌కి వస్తామంటున్నాడు. మరి సిటీలో అనేక మందికి యేసుక్రీస్తు వారి సువార్త తెలీదు. వారికి మనం ఏం చేయాలి? కాబట్టి వారికి కూడా మనం ఏం చెప్పాలంటే సువార్త చెప్పాలి. మనం కంట్రీ సైడ్ ఉండాలి. వెళ్ళి ఎవరికైతే సువార్త అవసరమో వారికి మనం వెళ్ళి సువార్తను అందించాలి. తర్వాత మీరు త్రిదూత వర్తమానంలో గాని చూస్తే కమ్ ఔట్ ఆఫ్ బాబిలోన్ అనేసి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దాని నుండి రామంటున్నాడు. ఎందుకు రామంటున్నాడంటే ఆనాడు దానియేలుకి ఎటువంటి శ్రమొచ్చిందంటే బబులోనుకెళ్ళినప్పుడు ఫస్ట్ దానియేలు మొదటి అధ్యాయంలో ఆహారం మీదే వచ్చింది. తర్వాత ఆరాధన మీద వచ్చింది. మనం ఆదికాండం నుంచి గనక చూసుకున్నట్లయితే అవ్వ మోసపోయింది. ఆ పండు చూసి మోసపోయిందట ఆహారం. సో, మనకు కూడా ఇప్పుడు ఏమవుతుందంటే మనకొచ్చే సమస్య అంతా ఆహారం మీద, ఈ ఆరాధన విషయంలోనే మనకి సమస్యొస్తుంది. కాబట్టి మనకు మంచి ఆహారం ఉంటే మన యొక్క ఆలోచనలు కూడా మంచిగుంటాయి. మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలంటే మనం ఈ కంట్రీ సైడ్‌కి వెళ్ళాలి. తర్వాత ధర్మశాస్త్రాల గురించి నేను చాలా సార్లు చెప్పాను. జస్ట్ ఒక క్లుప్తంగా చెప్తా. పౌర ధర్మశాస్త్రము, ఆచార ధర్మశాస్త్రం ఈ 2 మోషే గారు రాశారు. ఆరోగ్య ధర్మశాస్త్రము, స్వాభావిక ధర్మశాస్త్రము, నీతి ధర్మశాస్త్రము దేవుడు రాశాడు. కాబట్టి ఆరోగ్య ధర్మశాస్త్రం ఎంత ఇంపార్టెంట్ అనేది చూడండి. ఈ ఆరోగ్య ధర్మశాస్త్రం చదవాలంటే లేవికాండం 11 అధ్యాయం చదవాలి. స్వాభావిక ధర్మశాస్త్రం గురించి మనకేమైనా కావాలి అంటే ఈ కీర్తనలను 19, 1-3 వరకు చదవండి. తర్వాత నీతి ధర్మశాస్త్రం అన్నా, పదాజ్ఞలన్నా ఒకటే. లేదంటే క్రీస్తు ధర్మశాస్త్రం అన్నా ఒకటే. కాబట్టి మీరు ఆ విధంగా చదవచ్చు. తర్వాత ఈ ఆచార ధర్మశాస్త్రం, ఈ పౌర ధర్మశాస్త్రం నిర్గమకాండంలో చూడొచ్చు. ఆచార ధర్మశాస్త్రం లేవికాండము 1-4 అధ్యాయం వరకు చూడొచ్చు. తర్వాత ఒక 3
వ్యక్తుల గురించి నేను చెప్పి ముగిస్తానండి. ఆహ్, ఒకటి జపాన్‌లో ఒక తెగవారున్నారు. ఒకోనివా వీరు. వీరు డ్ వీరు పి వీరి యొక్క స్థలం పేరే ఆ డైట్ పేరు కూడా. వీరేం తింటారంటే టోఫు అనేసి వాళ్ళు ఫుడ్ ఒకటి తింటారు. దాంట్లో అంట వీళ్ళకి ఏముంటుందంటే హార్ట్, తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి అది కాపాడుతుందంట. తర్వాత వీళ్ళెక్కువ జపానీస్ ఏం తింటారు? సోయా ఫుడ్స్ ఎక్కువ తింటారు. ఫెర్మెంటెడ్ సోయా ఫుడ్. ఫెర్మెంటెడ్ అంటే ఉదాహరణకు చద్దన్నం. ఇదివరకు మా తాతగారు చద్దన్నం తినేవాడు. ఆయన 84 ఇయర్స్ అప్పుడు చనిపోయాడు. ఆయనకి నాకు తెలిసినంత వరకు ఆయనకొక జ్వరం కూడా వచ్చేది కాదు. చనిపోయినప్పుడు వేరే రకంగా చనిపోయాడు. అది వేరే విషయం గానీ, ఆయనకి అదొచ్చేంత వరకు కూడా ఆయనకి ఏ జబ్బు లేదాయనకి. సో, ఈ ఫెర్మెంటెడ్ ఫుడ్స్ చాలా మంచిది. మీరు కోవిడ్ టైమ్‌లో గాని చూస్తే చాలామంది ఒక డాక్టర్, మైక్రోబయాలజిస్ట్ ఫ్రమ్ యూఎస్ఏ ఆయన కూడా ఏం చెప్పాడంటే, పెరుగన్నం తినమని చెప్పాడు. ఆయుర్వేదిక్ సైన్స్‌లో కూడా చాలామంది ఏమని చెప్తారంటే, రాత్రి పెట్టిన అన్నం పొద్దున్నే తిన్నప్పుడు దాంట్లో ఉన్న ప్రోబయోటిక్స్ వల్ల మనకు చానా ఉపయోగం అని చెప్తున్నాడు. సో, కాబట్టి వీరు అదెక్కువ తీసుకుంటారంట ఫెర్మెంటెడ్. తర్వాత విటమిన్ డి ఎక్కువ తీసుకుంటారు. ఎలా తీసుకుంటారు వీళ్ళు? ఎక్కువ శాతం ఎండలో పని చేస్తారు. ఖాళీగా కూర్చోరు. ఏదో ఒకటి పని చేస్తా ఉంటారు. కాబట్టి వాళ్ళకి విటమిన్ డి వారికి ఎక్కువొస్తుంది. సో, విటమిన్ డి చాలా రోగాలకు మన బాడీలో ఇమ్యూనిటీని ప్రొడ్యూస్ చేయడానికి విటమిన్ డి చాలా అవసరం. తర్వాత ఈ ఓకనివాస్ వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గార్డెన్ వర్క్ బాగా చేస్తారంట వీళ్ళు. 24 గంటల్లో ఎక్కువ శాతం వీళ్ళు ఏదో ఒక పని చేస్తా ఉంటారు కాబట్టి ఎక్సర్సైజ్ ఉంటది. సో, మనకులాగా ఒక ఇంట్లో కూర్చొని పొద్దున్నుంచి సాయంత్రం దాకా పని చేసేనే ఉండరు. తర్వాత వీరు కూర్చోవటం గానీ, పడుకోవటం అంతా కూడా టటామీ మ్యాట్స్ అని వారి దగ్గరున్న ఒక నారతో తయారు చేసుకున్న మ్యాట్‌ల మీద వీళ్ళు దాని మీదే పడుకుంటారంట. ఇప్పుడు మనం వాడే బట్టలన్నీ కూడా పాలిస్టర్ బట్టలు, పెట్రోలియంతో ఉత్పత్తి చేసిన బట్టలు. సో, వీటిల వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత వీరు ఏది కూడా బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకుంటారు. గుర్తుపెట్టుకోండి. ఆ! ఇదొక తెగవారు. వీరు దాదాపు ఆహ్, 100 ఇయర్స్ పైగానే వీరు ఒక్కొక్కరు బతుకుతున్నారు. వీళ్ళు ఫుడ్ ఆహారాలు గాని చూస్తే 2% మట్టుకు వీళ్ళు పౌల్ట్రీ గాని, ఫిష్ గాని తింటారంట. తర్వాత 3% వచ్చి గ్రెయిన్స్ తింటారు. 6% లెగ్యూమ్స్ తింటారు. 9% ఏం తింటారంటే వెజిటబుల్స్ తింటారు. తర్వాత ఓన్లీ 12% రైస్ తింటారు. వీళ్ళు ఏది తిన్నా కూడా చాలా తక్కువ మోతాదులోనే తింటున్నారు. కానీ వీరికి మెయిన్ బెనిఫిట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ఫెర్మెంటెడ్ ఫుడ్ ఒకటి. తర్వాత వీళ్ళు రెగ్యులర్‌గా సన్‌లైట్‌లో ఉండటం. తర్వాత రెగ్యులర్‌గా యాక్టివ్ వాకర్స్ అంట వీళ్ళు. అంటే ఎక్కువ తిరుగుతూ ఏదో ఒకటి పని చేస్తూ ఉంటారు. సో, ఎక్సర్సైజ్ ఉంటది కాబట్టి వారు ఎక్కువ తీసుకుంటారు. తర్వాత వీరు ప్రతి ఒక్క దాంట్లో కూడా వీరు జింజర్ అంటే అల్లం, తర్వాత పసుపు ఎక్కువగా వాడతారు. మీ అందరికి తెలుసు అల్లం, పసుపు వల్ల ఎటువంటి ఉపయోగం. తర్వాత పాకిస్తాన్‌కి కొంచెం దూరంలో హంజ్ పీపుల్ అనే ఒక తెగవారున్నారు. వీరు కూడా ఇంచుమించు ఇలాగే మీరిక్కడ ఈ ఫోటోలో చూడొచ్చు. ఫాదర్‌కి 95 ఇయర్స్ ఉన్నాయి. కొడుక్కేమో 78 ఇయర్స్ ఉన్నాయి. కూతురికేమో 75 ఇయర్స్ ఉన్నాయి. తల్లికేమో 98 ఇయర్స్ ఉన్నాయి. అంటే వీరి యొక్క చూడండి లైఫ్ ఎంత వరకు వీళ్ళు ఆరోగ్యంగా ఉన్నారో చూడండి. తర్వాత వీరు ఏం తీసుకుంటారంటే ఎక్కువ శాతం బార్లీ తీసుకుంటారు. తర్వాత మిల్లెట్స్ తీసుకుంటారంట వీరెక్కువ. అవి చపాతీలాగా చేసుకొని తింటారు. వీళ్ళు ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే మనం క్యాన్ ఫుడ్స్ అంటున్నాం గదా! ఆ ఫుడ్స్ వీళ్ళు ఏమీ తీసుకోరు. సో, దీని ద్వారా ఏమేమి ఉన్నాయనేది సైంటిఫిక్‌గా మనకి చాలా విషయాలు తెలుసు. అందుకని వీళ్ళు ఎక్కువ శాతం వెళ్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ రెస్ట్ తీసుకుంటారంట. ప్లెంటీ ఆఫ్ రెస్ట్. తర్వాత ఎక్కువ వీళ్ళు డైట్‌లో ఏముంటుందంటే హెర్బల్ డైట్ ఉంటుంది. ఈ హెర్బల్ డైట్ వల్ల వీళ్ళు అంత ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత వీరు చాలా అంటే చాలా తక్కువ మోతాదులో ఈ పంచదార గాని, లేదంటే మాంసకృత్తులు గాని తక్కువగా వాడతారు. వీరు మరి ఏం తీసుకుంటారని గాని చూసుకున్నట్లయితే ఆహ్, ఆ! సో, ఇవి చాలా వరకు ఎక్కువ తీసుకుంటారు. తర్వాత ఇంకో తెగవారున్నారు. వీళ్ళు గ్రీక్ దేశం దగ్గరుంటారు. వీరు కూడా సేమ్ హంజ్ పీపుల్ ఎలాగో వీరు కూడా అంతే. ఈ హంజ్ అనేవారు కొండ ప్రాంతంలో ఉంటారండి ఎక్కువ శాతం. ఈ కొండ ప్రాంతాల్లో ఉండటం ద్వారా ఏమవుతుందంటే, వాళ్ళు ప్రతిసారి కొండెక్కాలి, దిగాలి. వర్షాకాలం వచ్చినప్పుడు ఎక్కాలి, ఇట్టగా అన్ని సమయాల్లో కూడా వాళ్ళు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తా ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. ఇక్కడ యూకేలో కూడా నేనున్న ప్రాంతంలో ఎక్కువ శాతం ముసలివారే ఉన్నారు.
అందరూ కూడా దాదాపు 70-80 పైనే ఉన్నారు. వీళ్ళందరూ చాలా యాక్టివ్. బ్యాడ్మింటన్‌కి వెళ్తే బ్యాడ్మింటన్‌లో కూడా 60+ వాళ్ళే వచ్చి ఆడతారు మాతో. వాళ్ళు మాకంటే అద్భుతంగా ఆడతారు. వాళ్ళకున్న సీక్రెట్ ఏంటంటే ఏదో ఒకటి పని చేస్తూ ఉంటారు ఒకటి. 2 6 లోపల తినేస్తారు వాళ్ళు. వాళ్ళ డిన్నర్ 6 లోపల అయిపోతుంది. షార్ప్ 8, 9 మధ్యలో పడుకునేస్తారు. మళ్ళీ ఉదయాన్నే త్వరగా లెగుస్తారు. లెగిసిన కాడ నుంచి పని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎవ్వరు కూడా వాళ్ళ పిల్లల మీద ఆధారపడరు. సో, అంత యాక్టివ్‌గా ఉంటారిక్కడ. సో, దానికి రీజన్ ఏంటంటే ఇవే. తర్వాత ఈ యొక్క గ్రీక్ ప్లేస్‌లో ఉన్న వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ప్లెంటీ ఆఫ్ రెస్ట్ తీసుకుంటారు. ఎక్కువ శాతం హెర్బల్ డైట్ తీసుకుంటారు వీళ్ళు. తర్వాత నో ప్రాసెస్డ్ ఫుడ్. సో, తర్వాత వీళ్ళు ఎక్కువ శాతం ఏం తినరంటే మీట్ అనేది తినరంట. తర్వాత రెగ్యులర్‌గా వీళ్ళు నిద్రపోతూ ఉంటారు. సో, ఇటీవల కాలంలో ఇది ఏమొచ్చిందంటే ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ఏమని తెలిసిందంటే ఎవరైతే నిద్రపోరో నైట్ టైమ్స్‌లో లేట్‌గా నిద్రపోతారో వాళ్ళకి ఎక్కువ శాతం ఈ హార్ట్ డిసీజెస్ అనేవి వస్తున్నాయంట. సో, అందుకనే మనం ఏం చేయాలంటే పడుకోవాలి. అందుకే దేవుడు యొక్క సృష్టి చూడండి ఎంత గొప్పదో. 8 గంటలు నిన్ను పని చేయమంటున్నాడు. 8 గంటలు నిన్ను రెస్ట్ తీసుకోమంటున్నాడు. 8 గంటలు మనం వేరే ఇతర పనులు మనం చేస్తూ ఉంటాం. అందుకనే దేవుడు 6 రోజులు నువ్వు కష్టపడు నాయనా, ఏడవ రోజు మటుకు విశ్రాంతి తీసుకో అని. దానికి చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. దేవుడు ఊరికనే చెప్పలేదు. తర్వాత వీళ్ళు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తారంట. వీళ్ళు ఉండేది కూడా కొండ ప్రాంతమే. సో, కాబట్టి వీళ్ళు కూడా ఇది చేస్తారు. అతి ప్రాముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఏది కూడా స్ట్రెస్ వచ్చే ఏ పనులు కూడా వీరు చేయరు. దానికి కారణం ఏంటంటే వీళ్ళు ఆహ్, అందరితో కలుస్తారు. సోషల్ కల్చర్ అనేది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. అందరితో ఎళ్లి నవ్వుతూ మాట్లాడతారు. పక్కింటి వారికి ఏదైనా కావాలంటే సహాయం చేస్తారు. ఇవన్నీ కూడా చేస్తారు. మనం 2 పేతురు 3:6లో చదువుకున్నాం కదా! ఆశా నిగ్రహం ఉంది వీళ్ళకి. తర్వాత భక్తి ఉంది. తర్వాత ఇతరుల పట్ల అన్యోన్యంగా ఉండటం కూడా వీరికి ఉంది. అందుకని వీరు ఎక్కువ శాతం 100 సంవత్సరాల పైగా వీరు బతకటానికి గల కారణం ఏంటంటే అది. తర్వాత వీరు ఎక్కువ శాతం ఆలివ్ ఆయిల్ వాడతారు. అంటే మనం కంట్రీ లివింగ్ చేయటం ద్వారా మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే దేవుడు మనల్ని ఈ సిటీస్ నుంచి బయటికి రమ్మంటున్నాడు. వచ్చినట్లయితే మీరు ఆఖరిలో నేను ఈ చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏవైతే చెప్పానో ఈ జపానీస్ పీపుల్ గాని, ఈ గ్రీక్ పీపుల్ గాని, ఈ పాకిస్తానీ పీపుల్ గాని ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరు కూడా క్రిస్టియన్స్ గాదు. కానీ వాళ్ళు ప్రకృతికి దగ్గరలో బతుకుతున్నారు. సో, మనకన్నీ దేవుడిచ్చిన దేవుడు మనకన్నీ ఇచ్చాడు. మనం కూడా ఆ ప్రకృతిలో ఆయన చెప్పినట్టు విధానంలో పెరిగితే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాం. దేవునికి దగ్గర మన ఇంకా అనేక విషయాలు నేర్చుకుంటాం. మీరు 'కంట్రీ లివింగ్' అని ఒక పుస్తకం ఉంది. ఎలెన్ జి వైట్ రాశారు. ఆ పుస్తకం గన దొరికితే చదవండి. అది జస్ట్ ఒక 55 పేజెసే ఉంటది. మీకెవరికైనా దొరికితే అది తీసి చదవండి. దాంట్లో ఆమె చాలా అద్భుతంగా రాసింది కొన్ని విషయాలు. సో, మీకెవరికైనా పుస్తకం కావాలంటే మీరు జస్ట్ నెట్‌లోకెళ్ళి దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని చదవండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కొద్ది నిమిషాలు తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించుకున్నాం తండ్రి. ఈ అంత్యకాలంలో తండ్రి మీ యొక్క రాకడకు మేము ఏ విధంగా సిద్ధపడాలనే విషయాల్లో ఈ కంట్రీ లివింగ్ గురించి మేము నేర్చుకున్నాం ప్రభా. ఇంకా అనేక విషయాల గురించి మేము నేర్చుకోవాలి తండ్రి. మాకు సహాయం దయచేయండి. ఎవరైతే ఈ జూమ్‌లో పాల్గొన్నారో వారందరిని కూడా దీవించిన వారికున్న ప్రతి ఒక్క అవసరాలు తీర్చండి. ఎవరికైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రభా వారిని నీ యొక్క గాయపడిన హస్తాలతో వారిని స్వస్థపరచమని కూడా బతిమాలుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. మరొకసారి తండ్రి ఇంకా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడే అనేక సత్యాలు మేము తెలుసుకొని ఇతరులకు మేము చెప్పే ఒక గొప్ప ధన్యత మాకు దయచేయమని ఈ కొద్ది మాటలు యేసుక్రీస్తు